ఓం భూవరాహాయ నమ, ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ, ఓం సర్వ ఋషిభ్యో నమ. యువతకు మేల్కొల్పు. మానవ జీవితానికి త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి ప్రమాణం, 3 సత్యాలు మానవ జీవితానికి పరిష్కారము అనేటువంటి క్రమంలో టీనేజ్ లైఫ్, బ్రహ్మచర్య జీవితము అనేటువంటి దాంట్లో 13వ ఏడు నుంచి టీనేజ్ అంటారు. ఈ బ్రహ్మచర్యంలో విద్యాతురాణం ననిద్రం నసుఖం, నసుఖం ననిద్ర, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోటి విద్యని, లౌకిక విద్య, భృతి విద్య, శృతి విద్యని, జీవిత విద్యని ప్రమాణంగా చేసుకుంటూ 3 సత్యాలని ప్రమాణంగా గ్రహిస్తూ భృతి విద్య, లౌకిక విద్యల్లో అనేకమైనటువంటి విద్యలు ద్వారా 13వ ఏడు నుంచి నైపుణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని, నిధనాన్ని కోసంగా నైపుణ్యాన్ని పొందేటువంటి క్రమంలో విద్యాతురాణం నసుఖం ననిద్ర, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటువంటి ప్రమాణాన్ని 13వ ఏడు నుంచి 12 సంవత్సరాల పాటు కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి ప్రమాణంతో బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమే లక్ష్యముగా శ్రద్ధతోటి కర్తవ్య మార్గాన్ని అమలు చేయగలిగితే మేల్కొల్పు ద్వారా స్వప్న సుషుప్తి జాగ్రత్త, పరమ జాగ్రత్తగా పరమాత్ముడు అంతా వ్యాపించున్నాడు అనేటువంటి ప్రమాణంతో, ప్రహ్లాద ప్రమాణంతో 12 సంవత్సరాలు దీన్ని శ్రద్ధతోటి కర్తవ్యాన్ని అమలు చేయగలిగితే గృహస్థాశ్రమంలోకి, ఉత్తమమైనటువంటి గృహస్థాశ్రమాన్ని సాధిస్తూ తల్లిదండ్రులే దైవస్వరూప, ప్రత్యక్ష దైవస్వరూపంగా, తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తల్లి సత్యము, తండ్రి ధర్మము, గురువు మార్గము. గురువు అంటే త్రిసత్యే నిధనం శ్రేయం, బ్రహ్మదేవుడే గురువు. బ్రహ్మదేవుడే త్రిసత్యాల ద్వారా అఖండ మహాసంకల్పంగా ఉన్నాడు. అఖండ మహాసంకల్పాన్ని గృహస్థాశ్రమం ద్వారా ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి సూత్రాన్ని, మంగళ సూత్రాన్ని ఎంత శీఘ్రంగా కట్టగలిగి గృహస్థాశ్రమంలోకి పోగలిగితే అత్యుత్తమైనది గృహస్థాశ్రమం అని చెప్పి 4 యుగాల్లో